నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శంకర. ఈరోజు కామనర్ లైబ్రరీలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక వర్ధంతిని పురస్కరించుకుని 64వ వర్ధంతిని 1956 డిసెంబర్ 6వ తారీఖున భౌతిక కాయాన్ని వీడి ఆయన ఒక మహనీయుడైనటువంటి మహాత్మ అనంత విశ్వంలో కూడా కలిసిపోయినటువంటి రోజు. అటువంటి మహాత్ముడు ఈ రోజుకి ఎందుకు చర్చల్లో ఉన్నాడు, ఈ రోజుకి ఎందుకు చర్చించబడుతున్నాడు అంటే ఆయన ఒక గొప్పతనం గురించి తెలియనప్పుడు అల్పత్వం దాని గురించి విమర్శలు చేస్తారు. కాబట్టి క్లుప్తంగా ఆయన యొక్క ఉన్నతి, ఆయన సాధించినటువంటి కీర్తి కిరీటాలు చాలామంది సాధించాలని ప్రయత్నించిన అందుకోలేనటువంటి ఆయన అధిరోహించినటువంటి ఆ ఉన్నత శిఖరాలు ఏంటనేటువంటిది మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఆయన కుటుంబంలోనే 14వ సంతానం. ఆయన 14వ సంతానం కదా అని ఆయన తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి ఆర్థిక వెనుకబాటుతనాన్నో లేదా అప్పటికి ఆయన కులం ద్వారా వచ్చినటువంటి అంటరానితనాన్నో కారణాలుగా చూపించే నాగల ఆయన ఎక్కడికి ఎలా చేరుకోవాలన్నటువంటి ఉన్నత శిఖరాగ్రాలని వైపు చూస్తూనే తీక్షణమైన దృష్టితో ఆయనకున్నటువంటి పట్టుదలతో నిరంతర కృషితో ఆయన అక్కడ చేరుకున్నారు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఇంటి పేరు అంబేద్కర్ కాదు, అంబావాదేకర్. చాలామంది పిల్లలు నోరు తెరక్క నేర్పిస్తున్నారని రకరకాల కారణాల రీత్యా కూడా స్కూల్ రికార్డ్స్లో ఈయన ఒక మేధస్సును గమనించినటువంటి మహాదేవ్ అంబేద్కర్ అనేటువంటి ఆయన గురువు ఈయనకి ఇచ్చినటువంటి ఇంటి పేరు అంబేద్కర్. అది చిన్నపిల్లడిగా ఆయన యొక్క మొదటి విజయం. అంటరానితనంతో వెనకబాటుతనంతో రకరకాల పరిస్థితులతో చదువు వైపు శ్రద్ధ మళ్లించినటువంటి పిల్లలందరికీ కూడా కారణాలు కాదు, కారణ జన్మలు ఎత్తుక్కునేది కారణాలకు అతీతంగా సాధించాలనుకునేటువంటి కాంక్షని పట్టుదలని వాళ్ళు ఎత్తుక్కుంటారని చెప్పడానికి అది నిదర్శనం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యొక్క ప్రైవేట్ లైబ్రరీలో రాజగృహలో ఇప్పటికీ ఉన్నటువంటి పుస్తకాల సంఖ్య 50,000. ప్రపంచంలో ఈనాటికి అతిపెద్ద లార్జెస్ట్ ప్రైవేట్ లైబ్రరీ కింద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజగృహని పరిగణలో తీసుకుంటారు. అలాగే వెయిటింగ్ ఫర్ వీసా అనేటువంటి ఆయన రాసినటువంటి పుస్తకాన్ని ఈ రోజుకి 2020లో కూడా కొలంబియా యూనివర్సిటీలో టెక్స్ట్ బుక్ కింద అక్కడ PhD స్కాలర్స్ చదువుతూ ఉంటారు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి 2004లో ఇదే కొలంబియా యూనివర్సిటీ కండక్ట్ చేసినటువంటి టాప్ 100 స్కాలర్స్ ఆఫ్ ది వరల్డ్లో 1వ పేరు నమోదు చేసుకున్నటువంటి ఏకైక వ్యక్తి, అంటే మరణం తర్వాత కూడా కీర్తి కిరీటాలు తెచ్చుకున్నటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అత్యధికమైనటువంటి స్టాట్యూస్ అంటాం కదా, విగ్రహాలంటే మన సందుకోటి గల్లికోటి మన రాజకీయ నాయకులు పెట్టుకునేది కాదు. ప్రపంచంలో నలుమూలలా కూడా అత్యధికమైనటువంటి విగ్రహాలు కలిగినటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ది మేకర్స్ ఆఫ్ యూనివర్స్ అనేటువంటి ఒక అత్యున్నతమైన సంస్థ కూడా గత 10,000 సంవత్సరాలుగా ఉన్నటువంటి మానవీయమైనటువంటి వ్యక్తులు, అంటే హ్యూమనిస్టుల గురించి వాళ్ళు సర్వే చేసినప్పుడు టాప్ 100 మందిలో 10,000 సంవత్సరాల్లో టాప్ 100 మంది హ్యూమనిస్టుల్లో 4వ పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. అలాగే ఈరోజు చాలా యూనివర్సిటీల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని వాళ్ళ సెంట్రల్ లైబ్రరీ హాల్స్లో పెడతా ఉంటారు, యువతకి స్ఫూర్తిప్రదాయకుడిగా ఉంటాడని. 64 సబ్జెక్టుల మీద పూర్తి నిష్ణాతత్వం కలిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 9 భాషల్ని అలవగ్గా మాట్లాడతాడు. ఆయన హిందీ, పాలీ, సాంస్క్రిత్, ఫ్రెంచ్, ఇంగ్లీషు, పర్షియా, మరాఠీ, గుజరాతీ లాంటి భాషలను అలవగ్గా మాడగలుగుతాడు ఆయన. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 8,50,000 మంది ఆయన యొక్క అనుచరులతో పాటు బుద్ధిజంలోకి ఆయన మారిపోయారు. అలాగే బుద్ధిజం గురించి బుద్ధ అండ్ హిస్ ధర్మ అనేటువంటి పుస్తకాన్ని నేటికి కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి బుద్ధిస్టులు వాళ్ళు చదివేటువంటి స్క్రిప్చర్స్లో భాగంగా పెట్టుకుంటారు. అలాగే ఆయన గురించి ఒక మహానుభావుడు చంద్రమణి అనేటువంటి ఒక బుద్ధిస్ట్ మాంకు ది బుద్ధ ఆఫ్ రీసెంట్ టైమ్స్, అభినవ బుద్ధుడి కింద ఈయన ఆనాడే కొనియాడారు. వరల్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఈయనకి అతిపెద్ద బుద్ధులు అందరూ కూడా పురస్కరించుకునేటువంటి ఒక సత్కారం. చాలా మంది బుద్ధులు కూడా దానికోసం చాలా పరితపించేటువంటి బోధిసత్వం అనేటువంటి ఆ పురస్కారాన్ని ఈయనకి 1954లోనే వరల్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గురువుల కింద నమ్మి నడిచేటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ఆయన నమ్మేది మహాత్మా పూలే గారి గురించి, లార్డ్ కబీర్ గురించి, అలాగే ఆయన నమ్మేది లార్డ్ బుద్ధా గురించి. లార్డ్ బుద్ధా కళ్ళు మూసుకున్నటువంటి ఫోటోలో మనందరం చూస్తాం. మొట్టమొదటిసారి బుద్ధుడికి కళ్ళుతో పాటు బొమ్మ గీసినటువంటి అద్భుతమైన పెయింటర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటూ పోతే ఆయన సాధించినటువంటి గెలుపులు, ఆయన నమోదు చేసినటువంటి విజయాలు ఏ మనుషులకి సాధ్యమే కాదంటే అతిశయోక్తి కాదు. ఎలా చెప్తానంటే డాక్టర్ ఆల్ సైన్స్ అనేటువంటి డాక్టరేట్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సబ్జెక్టులో నిష్ణాతత్వానికి ఇచ్చినటువంటి డాక్టరేట్ని పొందాలని వాటికి 2,17,000 పైచిలకు మంది స్కాలర్స్ ప్రయత్నం చేసిన 2020 నాటికి కూడా అటువంటి డాక్టర్ ఆల్ సైన్స్ అనేటువంటి డాక్టరేట్ పొందే అర్హతని వాళ్ళు పొందలేకపోయారు.
అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటూ పోతే లార్డ్ లింగ్లిత్గౌ, మహాత్మా గాంధీ గారు ఒక సందర్భంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే 500 మంది స్కాలర్స్, 1000 మంది గ్రాడ్యుయేట్స్ కూడా ఈయనతో సరితూగలేరనేటువంటి విషయాన్ని స్వయంగా మహాత్మా గాంధీ గారు, అలాగే బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి లార్డ్ లింగ్లిత్గౌ అనేటువంటి వ్యక్తులు కూడా ఈయన గురించి చెప్పడం మనకు తెలిసిందే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాధించినటువంటి విజయాల గురించి చెప్పుకుంటూ పోతే వాటికి అంతే లేదు. ఆయన 8 సంవత్సరాల్లో చదవాల్సినటువంటి విద్యని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కేవలం 2 సంవత్సరాలు 3 నెలల్లోనే విద్యాభ్యాసం పూర్తి చేసి డాక్టరేట్ పట్టా తీసుకున్నప్పుడు ఎలా సాధ్యపడిందా అని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అందరినీ ఎంక్వైరీ చేయగా వాళ్ళకి ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 3 గంటలు పడుకుని గంట వ్యక్తిగతమైన పనులు ఉంచుకుని 21 గంటలు ఆయన చదువుతూ ఉండి 8 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి దాన్ని కేవలం 2 సంవత్సరాలు 3 నెలల్లో చదివి ఆ డాక్టరేట్ అత్యున్నతమైన స్థితిలో తీసుకుని పక్కన పెట్టేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బహిష్కృత్ భారత్ అనేటువంటి ఆయన ఒక న్యూస్ పేపర్తో పాటు ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలను స్థాపించడంతో పాటు 2 పొలిటికల్ పార్టీస్ని కూడా ఆయన స్థాపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేటువంటి వ్యక్తి కాలాతీతుడు, ఆ కాలానికి చెందిన వ్యక్తి కాదు, ఎక్కడో భవిష్యత్ నుంచి ఈ కాలంలోకి వచ్చాడని కొలంబియా యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాంటి ఎన్నో మహోన్నత యూనివర్సిటీలు ఆయన 1950లు 1900 సంవత్సరాలకు సంబంధించిన వ్యక్తి కాదు, ఎక్కడో భవిష్యత్తు నుంచి వచ్చారని చెప్పారు. ఆ రోజు నమ్మనటువంటి మన భారతదేశం రిపీట్స్ ఒరిజిన్ అండ్ ఇట్స్ ప్రాబ్లమ్స్ అనేటువంటి పుస్తకం ఆధారితంగానే ఈ రోజు మన భారతదేశంలో 2019 టైంలో జరిగినటువంటి డిమానిటైజేషన్ గురించి ఆయన ఆనాడే ప్రస్తావించారు. అలాగే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల అభివృద్ధికి చిన్న రాష్ట్రాలుగా ఏర్పడాలనేటువంటి తీర్మానాన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆ స్ఫూర్తితోనే ఈ రోజు మనం జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ చూసుకుంటే ఇదే బీహార్, మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్రాలు చిన్నవిగా ఉన్నప్పుడు మాత్రమే సామాన్యుడికి కూడా పరిపాలన చేరువవుతుందని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఆ రోజు కొట్టిపడేసిన వాళ్ళు ఈ రోజు ఆయన స్ఫూర్తితో ఆయన పుస్తకాల నుంచి జాలువారినటువంటి చిన్న చిన్న అంశాలతో ఎన్నో గొప్ప రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారంటే అతిశయోక్తి కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటూ పోవాలంటే అది అలవోకగా అవలేలగా నేను ఒక 100 విషయాలు చెప్పగలుగుతా, కానీ విని గుర్తుంచుకునేటువంటి శక్తి మీలో ఎంతమందికి ఉందో తెలియదు కాబట్టి నేను దాన్ని క్లుప్తంగా ఇక్కడితో ఆపదలుచుకున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఎన్ని చెప్పుకున్నా, ఎంత చదువుకున్నారు, ఎంత చేశారు, ఎలాంటి పిహెచ్డి డాక్టరేట్ పొందారు, ఎటువంటి విజయాలు నమోదు చేశారు, ఎట్లా దిక్సూచి అయ్యారో అదొక ఈఎస్ఐ గురించే కాదు, మన భారతదేశంలో ఈరోజు ప్రతి నడవడికలో పోలీస్ కాండక్ట్ కానించి అడ్మినిస్ట్రేషన్ దాకా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దాకా, అలాగే పబ్లిక్ వెల్ఫేర్ కానించి పబ్లిక్ శానిటేషన్ దాకా, విమెన్ వెల్ఫేర్ కానించి ఉమెన్ మెటర్నిటీ బెనిఫిట్స్ దాకా మీరు చెప్పండి, ఒక 100 ముఖ్యమైన అంశాల్లో 90 అంశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క హస్తముద్ర ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. మనందరం నిత్యం చూసేటువంటి గర్వకారణమైనటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి త్రివర్ణ పతాకంలో, ఆ జెండాలో అది డిజైన్ చేసినటువంటిది పింగళ వెంకయ్య గారు అయినప్పటికీ కూడా అశోక చక్రం అనేటువంటిది అందులో పెట్టాలని ప్రతిపాదించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క పుస్తకాలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని టాప్ మోస్ట్ యూనివర్సిటీల్లో టెక్స్ట్ బుక్ల కింద చదువుతారంటే అతిశయోక్తి కాదు. ఒక్క మన భారతదేశంలో మాత్రమే ఆయన మేధస్సుకి, ఆయన తెలివితేటలకి, ఆయన చాకనితకి కావలసిన స్థాయి గుర్తింపు రాలేదంటే అతిశయోక్తి కాదు. ఈ విషయాలన్నీ 1-10 సార్లు తెలుసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కామెంట్ చేసేటువంటి వ్యక్తులు చేయాలని నా విన్నపం. జై భీమ్, జై భారత్.